న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. వైసీపీ మూకలు వివేక పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేసి మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించిన ఏపీసీసీ చీఫ్ సెక్రటరీ వైఎస్ శర్మిల. ఎస్ఎంఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమిలియో హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఎస్ఎంఈ ఫౌండేషన్ చైర్మన్ మెహబూబ్ బాషా. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఉదయం 9:30 గంటలకు కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నుండి పాణ్యం నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ నామినేషన్ కార్యక్రమం జరిగింది. నగర కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా సకాలంలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. హలో అనంతరం పాణ్యం నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ నార్పిరెడ్డి మారుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పాణ్యం నియోజకవర్గం బాగా వెనుకబడ ప్రాంతం. అందు 2 జిల్లాల మధ్యలో ఉండడంతో ఆ 2 మండలాల గురించి ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఈ ప్రాంతమైన ఏదైనా అభివృద్ధి చెందుతుందా అంటే కర్నూలు టౌన్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు 2-3 ఎమ్మెల్యేలు టౌన్లో ఉంటారు కదా, సిగ్గు లేదా వాళ్ళకు? సిగ్గు అనిపించదా? ఈరోజు పాణ్యం ప్రాంతం సంబంధించి కల్లూరు మండలం అర్బన్ ఏరియాలో 3 రోజులకు ఒకసారి నీళ్ళు పోతుంది. తాగడానికి నీళ్లు, మంచి ఇండ్లు కట్టుకున్నారు కానీ తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. విపరీతంగా ఇంటి పన్ను పెంచుతారు, ఆస్తి పన్ను పెంచుతారు, చెత్త పన్ను పెంచుతారు, కానీ తాగునీళ్ళు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం ఎమ్మెల్యేకి లేదు. ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు ఓట్లు అడుగుతారు? వీళ్ళు కర్నూలు నగరాన్ని ఏమాత్రం డెవలప్ చేయలేదు. కర్నూలు నగరం దీన్ని డెవలప్ చేయాలని చాలా కాలం కింద చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఈ రోజుకి వచ్చేపాటికి నాశనం చేస్తున్నారు. దోచుకోవడం తప్ప, దాచుకోవడం తప్ప అజెండా లేకుండా పోయింది వైసీపీ కానీ టీడీపీ కానీ. వీళ్ళు ప్రత్యేక హోదా, ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు చెప్పినాడు, ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు నేను తెస్తా అన్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ తిరిగాడు. ప్రత్యేక హోదా వస్తే స్వర్గం వస్తుంది మనకు, పోరాడదామన్నాడు. ఏం చేసినాడు? 5 సంవత్సరాలు గడ్డి బిక్కినాడు. అయినా నరేంద్ర మోడీ ఇంట్లో పోయి ఇద్దరు కూడా తోడు దొంగలు, ఇద్దరు నరేంద్ర మోడీకి లొంగిపోయి ప్రత్యేక హోదా రాజీపడినారు. మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ అట్లాగే మిగతా పార్టీలు కలిసి మేము
ఆమ్ ఆద్మీ పార్టీ, లేకుంటే సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ, 28 పార్టీల కూటమి. నరేంద్ర మోడీ అంటాడు టుకుడే గ్యాంగ్ కాదు, నిన్ను ఇంటికి పంపించే గ్యాంగ్ ఇది. కాబట్టి నిన్ను ఇంటికి పంపించడం కోసమే 28 పార్టీలతో కలిసినాం. రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేశారు, మేము వస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మేము గ్యారెంటీకి ఇస్తామని. ఈ రాష్ట్రానికి అవసరం అది. కడప స్టీల్ ప్లాంట్ కావాలి మనకు. రాయలసీమలో ఉపాధి అవసరాలు కావాలంటే కడప స్టీల్ ప్లాంట్ రావాలా. ఎవరైతే ప్రజాప్రతినిధులుగా గెలుస్తూ వచ్చారో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయలేదని చాలా స్పష్టంగా ఈరోజు కనబడతా ఉంది. ప్రత్యేకించి కర్నూలు నగరంలో 2004లో ఆ రోజు గఫూర్ గారు గెలిచిన తర్వాత అందించేటువంటి తాగినీటి సౌకర్యం తప్ప ఈ 20 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కృషి చేయలేదు. అందుకోసం త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా అట్లే ఇండియా కూటమిగా కృషి చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీస్తున్నాం. దాంతోపాటు మొత్తం మండలాల్లో గడివేమల కానీ, పాండ్యం కానీ, ఓరకల్ కానీ, లేదు కల్లూరు కానీ ఈ ప్రాంతంలో మనం పరిశీలిస్తే కర్నూలు అర్బన్ ప్రాంతంలో ఏదైతే పాండ్యం తీసుకున్న కాలనీలు ఉన్నాయో దాంతోపాటు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య చాలా ప్రతి చోట కూడా ఎక్కడ పరిష్కారం ఎట్టిన పరిస్థితి లేదు. అన్ని చోట్ల కూడా బిందెలు తీసుకుని ఊరి బయట పోవడం కానీ, లేకుంటే ప్రైవేటు ట్యాంకర్ల పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. త్రాగునీటి సమస్య ఈ ప్రాంతంలో చాలా ఉంది. కాబట్టి దాన్ని నివారించడం కోసం రాబోయే కాలంలో కృషి చేస్తామని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ప్రజలకు. అలా చాలామంది సోలార్ దీంట్లో కానీ, లేదంటే ఏపీఐఎస్లో కానీ భూములు కోల్పోయారు. భూములు కోల్పోయినటువంటి రైతులకు ఎక్కడ కూడా న్యాయమైనటువంటి నష్టపరిహారం రాలేదు. కొంతమందికి శకునం లాంటి ప్రాంతంలో పోరాటం చేయడం ఫలితంగా కొంత వచ్చినప్పటికీ ఇంకా చాలా గ్రామాల్లో ఆ రకం నష్టపరిహారం రాలేదు. కాబట్టి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇప్పించడం కోసం రావకంలో మేము ప్రయత్నం చేస్తాం. ఆ రకం చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. నగరంలోని షరీఫ్ నగర్ ఠాగూర్ పాఠశాలలో ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమీలియా హాస్పిటల్ సహకారంతో ఉచిత ఫౌండేషన్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్ఎంబి ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా, అమీలియా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మహబూబ్ బాషా, ఎస్కే మోటార్స్ అధినేత ఎస్కే ఖాద్రి, మన తెలుగు టీవీ, 1 టీవీ, ఆంధ్రాక్షర సిబ్బంది షరీఫ్, సునీత, రాధారెడ్డి, జయమోహన్, అమీలియా హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ కె కావ్య, డాక్టర్ నిరంజన్, మేనేజర్లు వరప్రసాద్, ప్రణీష్, డిఎంఏలు ప్రసన్న, రమాదేవి, ఎస్ఎంబి ఫౌండేషన్ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెము మీ హాస్పిటల్ తరఫున సపోర్ట్ ఇవ్వండి అంటే వెంటనే మా మేనేజర్ చెప్పిన దానికి స్పందించి మేము ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. సో దీనికి చాలా మంచి స్పందన వస్తుంది. సో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మహబూబ్ బాషా సార్ గారికి మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో ఎంతో కొంత మా సహకారం అయితే ఖచ్చితంగా అందిస్తాం సార్. మా వంతుగా మా పూర్తి సహకారం అయితే అందిస్తాము. మా మేనేజర్స్ కానీ ఎవరైనా కానీ మీకు ఎప్పుడైనా కానీ మీకు అందుబాటులో ఉంటారు. ఇటువంటి క్యాంప్స్ మీరు ఇంకా కర్నూలు డిస్టిక్లో కానీ ఎక్కడైనా కానీ చేయాలనుకుంటే మా వంతుగా మేము ఎన్నిసార్లు అయినా ఈ క్యాంపులు చేయడానికి మా వంతుగా 100% మా సహకారం అందిస్తాము. ఈ క్యాంపుకి నాతో పాటు నా పేరు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, నేను జనరల్ ఫిజిషియన్. నాతో పాటు డాక్టర్ కావ్య మేడం గైనకాలజిస్టు, డాక్టర్ నిరంజన్ సారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, ఇంకా డాక్టర్ మౌనిక ఐ డాక్టరు, వీళ్ళంతా ఐ డిపార్ట్మెంట్ నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్, ఆఫ్థాల్మాలజీ, ఇవన్నీ ప్రతి డిపార్ట్మెంట్ ప్రజలకైతే ఇప్పుడు రెగ్యులర్గా కామన్గా ఫ్రీ క్యాంప్స్లో పేషెంట్స్ మోకాళ్ళ నొప్పులతో, మెడ నొప్పి, తలనొప్పి, ఎక్కువ నొప్పులతో, కంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. సో దానికి సంబంధించిన డాక్టర్లు అందరూ వచ్చారు. మిగతా జనరల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళకు ఇక్కడనే వీళ్ళ ప్రాబ్లం చిన్నదైందంటే ఇక్కడ దాన్ని డయాగ్నోస్ చేసి దానికి ఈసీజీ ఇక్కడ ఈ క్యాంప్లోనే మేము ఈసీజీ, 2D ఎకో, షుగర్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే మాకు తెలుస్తుంది. దానికి మా హాస్పిటల్కి వచ్చిన వెంటనే వాళ్ళకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా యాంజియోగ్రామ్ కానీ, స్టంటింగ్ కానీ, ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా అది ఆరోగ్యశ్రీ కింద చేయబోతున్నాము. సో ఇంకా వీళ్ళకు ఏమైనా షుగర్ కానీ, బీపీ కానీ అదర్స్ ఉన్నా కూడా ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ అన్నింటికి ఇక్కడే ఉచితంగా మందులు కూడా సప్లై చేస్తున్నాం మేము. సో చాలా బాగా వచ్చింది, చాలామంది వచ్చారు. అదేవిధంగా ఈరోజు మన షరీఫ్ నగర్లో ఈ హెల్త్ క్యాంపెయిన్ పెట్టాలనే ఉద్దేశంతో అమీలియా హాస్పిటల్ యాజమాన్యాన్ని మా వాళ్ళు సంప్రదించారు.
అమిలియో యాజమాన్యం వాళ్ళు ఈ క్యాంపెయిన్కి అంగీకరించి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందడుగేసిన యాజమాన్యానికి మా ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలైపోతున్నారు. అంటే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, కొంతమంది కళ్ళ సమస్యలు, చిన్నపిల్లల నుంచి ఈ మొబైల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల ఇలాంటి సమస్యల్లో ఉన్నారు. కాబట్టి చాలామంది చిన్న చిన్న సమస్యలు ఇంకా ఏముండాయో తెలియని పరిస్థితుల్లో దాన్ని పెద్దవి చేసుకుంటూ పోతున్నారు. అలాంటి వాళ్ళని నిర్మూలించడం కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెచ్చుకున్న తర్వాత చిన్న సమస్య అయితే చిన్న సమస్యగా అంతరించిపోతుంది, లేదా అది పెద్దదయ్యే ముందే మన వైద్యులు దానికి పరీక్షించి సరైన సమయంలో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అమిలియో వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సౌకర్యాలతో పాటు వాళ్ళు ఉచిత వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్నా, వివేక పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేసి మాట్లాడడం మానుకోవాలి. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చిందని సిబిఐ ఛార్జిషీట్లో పేర్కొన్న విషయాలే మాట్లాడుతున్నామని ఆమె తెలిపారు. చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం ఏముందని, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని వైఎస్ షర్మిల అని అన్నారు. మా అత్త ఇంకా ఎవరైనా ఎన్ని మాట్లాడినా న్యాయమే గెలుస్తుందని, ప్రజా కోర్టులో న్యాయం జరుగుతుందని, సునీత నేను కొంగు పట్టుకొని ప్రజలను న్యాయం చేయాలని అడుగుతున్నామని అన్నారు. మా ప్రాణాలకు తెగించి భయపడుతూ న్యాయం కోసం పోరాడుతున్నామని, సునీతకు నాకు ఆ దేవుడి రక్షణ ఉందని అన్నారు. మేము పబ్లిక్ సర్వెంట్స్, మమ్మల్ని పబ్లిక్ టాయిలెట్ లాగా వైసీపీ మూకలు ట్రీట్ చేయడం తగదని అన్నారు. కర్నూలులో అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడానికి వచ్చారని, జగన్ అడ్డుకోకపోయి ఉంటే, వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడి ఉంటే నేను సునీత రోడ్ల మీదకు వచ్చే వారమే కాదని అన్నారు. హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారి బిడ్డ అయినా మాట్లాడుతున్నది. సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు. హత్య జరిగిన రోజు మేము ఫలానా చేశాము అని మేము అనలేదు, ఎందుకంటే మాకే తెలియదు కాబట్టి. కానీ హత్య జరిగిన పరిస్థితులు, ఆ రోజులు కంటే ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము, అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్ గా చేర్చింది సిబిఐ. సిబిఐ చెప్పింది మాత్రమే మేము చెప్తున్నాం. మేమేదో ఎవరి క్యారెక్టరో అసాసినేట్ చేయడానికో, లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో, ఎవరినో ఓడించడానికో, రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు. కేవలం వివేకానంద రెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు, శాంతి జరగలేదు కాబట్టే ఈరోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డైనా, వివేకానంద రెడ్డి గారి బిడ్డైనా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే, ప్రజావేదికలో, ప్రజా కోర్టులో ఈరోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి. 5 సంవత్సరాల వరకు ప్రజా తీర్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి, ప్రజా తీర్పులో అవకాశం మేము తెచ్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఈరోజు ప్రజా కోర్టుకు వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డైనా, వివేకానంద రెడ్డి బిడ్డైనా. అందులో తప్పేముంది అని అడుగుతున్నాం. న్యాయంగా సిబిఐ తన పని తను చేసుకుని కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే, న్యాయంగా సిబిఐ చేయాల్సిన పని సాఫీగా జరిగిపోయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డేసి, జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులని, ఏపీ పోలీసుని అడ్డుపెట్టి అవినాష్ రెడ్డిని కాపాడకపోయి ఉంటే, న్యాయం జరుగుంటే, ఈ కేసు ముందుకు వెళ్ళుంటే, హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్షలు పడి ఉంటే ఈరోజు వచ్చే అవసరమే లేదు. సునీత రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు, షర్మిలారెడ్డి రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు. కానీ 5 సంవత్సరాలు వేచి చూసి ప్రతి ప్రయత్నము చేసి ఈ రోజు వరకు న్యాయం జరగలేదు కాబట్టే ఈరోజు ప్రజా తీర్పు కోసం ప్రజా కోర్టులో మేము ప్రజలని కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం. ఇది తప్పెలా అవుతుంది? ఇది ఎలక్షన్ కోసం చేసినట్టు ఎలా అవుతుంది? ఎలక్షన్లు వచ్చాయి, ప్రజలు తీర్పు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను అడుగుతున్నాం. మీరు తీర్పు చెప్పండి. మీరు న్యాయం వైపా లేకపోతే మీరు నేరం వైపా? అంటే ప్రధానంగా వాళ్ళు
మేము మాకు హత్యలో ఎలాంటి సంబంధం లేదు. నా తండ్రి దాదాపు సంవత్సరం అవుతుంది జైల్లో ఉన్నాడు. నాకు సంబంధం లేకుండా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. సిబిఐ ఎంత స్పష్టంగా చెప్తుంది, గూగుల్ టేక్అవుట్స్ లో అవినాష్ రెడ్డి ఇంటిలోనే హత్య చేసిన వాళ్ళు అంతకు ముందు కలిశారు, హత్య జరిగాక కలిశారు. టేక్అవుట్ మ్యాప్స్ లో అంత క్లియర్ గా లొకేషన్ పిన్ పాయింట్ చేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది. దానికి అవినాష్ రెడ్డి గారు చెప్తున్న మాట, గూగుల్ టేక్అవుట్స్ లో 50 మీటర్ల దగ్గర నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తుంది అని చెప్తున్నాడు. ప్రజ్ఞావంతులు, ఆర్టీఐ కమిషనర్లతో దరఖాస్తుదారులకు న్యాయం జరుగుతుందని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి జయన్న తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ, పారదర్శకంగా పరిపాలిస్తూ ప్రజలకు జవాబుదారీగా మెలగాల్సిన ప్రభుత్వాలు జనం కళ్ళు కప్పి చీకటి బాగోతాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 27 సమాచార కమిషనర్లు 215 లక్షల కేసుల్లో ఆదేశాలు జారీ చేశారని, కేవలం 8074 కేసుల్లోనే సంబంధిత అధికారులకు జరిమానాలు విధించారని అన్నారు. వ్యవస్థలను రక్షించుకుంటేనే మనల్ని రక్షించగలరని, సమాచార కమిషనర్లను ఉత్సవ విగ్రహాల్లాగా మార్చి కొందరు తమ పబ్బం గడుపుకుంటున్నారని, భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు తెలియజేయవలసిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో లబ్బి మద్దిలేటి, రంగబాబు, నాగప్ప, శేషమ్మ, నారాయణమ్మ, శంకరమ్మ, విశ్వధిరామ్, రణప్రియ తదితరులు పాల్గొన్నారు. అందులో ప్రధానంగా సమాచార హక్కు చట్టం మనకు 2005లో చట్ట రూపంలో మనకు వచ్చింది. ఇది చాలా బలమైన చట్టం. దీన్ని వజ్రాయుధమని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అందులో ప్రధానంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ చట్టంకున్న విలువ, మనిషి తను ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరితే ఆ యొక్క సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఇవ్వాల్సిన బాధ్యత ఆ అధికార యంత్రాంగం పైన ఉంది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 2005 అంటే 19 సంవత్సరాలు అయిపోయింది ఈ చట్టం వచ్చి. ఇప్పటికి కూడా చాలా కార్యాలయాల్లో బోర్డులు లేవు. చాలా కార్యాలయాల్లో ఈరోజు కూడా సమాచారం సరిగ్గా ఇవ్వడం లేదు. కమిషన్ల వరకు పోయినప్పటికీ కూడా కమిషన్లు తూతూ మంత్రంగా తీర్పులు ఇవ్వడం, చాలా కేసుల్లో కనీసం జరిమానా విధించకపోవడం, అదేవిధంగా దరఖాస్తుదారునికి నష్టపరిహారం ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ యొక్క సమాచార హక్కు చట్టానికి ఉన్న విలువని ఏ ప్రభుత్వమైనా గుర్తెరిగి అందుకు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వం ఆ పని చేయకపోవడం, స్వచ్ఛంద సంస్థ అయిన మాలాంటి సంస్థలు ప్రజలకు ఈ చట్టం గురించి తెలియజేస్తున్నాం. చట్టంలో ప్రధానంగా ప్రజలు కోరితే సమాచారం ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తుంది. అయితే ఈ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తున్నామంటే, ఈరోజే మేము కొన్ని జీవోలు, సుప్రీంకోర్టు యొక్క తీర్పులు తీసుకోవడానికి నెట్ సెంటర్కి పోతే నెట్ సెంటర్లో ఆ యొక్క కాపీ విజిబుల్ కనిపిస్తుంది కానీ డౌన్లోడ్ కావడం లేదు. అంటే ఆ సర్వర్ని దాన్ని మనం డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి అంటే సామాన్యునికి ఈ యొక్క సమాచారం అందితే మాకు ఇబ్బందులు కలుగజేస్తామనే ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయి. ప్రభుత్వాల కుట్రని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు చైతన్యమే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక వార్డులో లేదా గ్రామంలో ఒకరిద్దరు ప్రశ్నిస్తే సరిపోదు. మెజార్టీ ప్రజలు ప్రశ్నించిన రోజు ఈ యొక్క రాజకీయ నాయకులు, అధికారులు మనకు దాసోహమవుతారు. ఎందుకంటే ఈ ప్రజా వ్యవస్థలో వాళ్ళు మన సేవకులు. కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ నార్పిరెడ్డి మౌర్యకు నామినేషన్ పత్రాలు అందజేశారు. 2024 మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆంధ్ర మాదిగల రాయలసీమ జిల్లా నాయకులు తెలియజేశారు.
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే పేదల బతుకులు మరింత దుర్భరంగా మారతాయని గ్రహించామని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నామని వారు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మాదిగలు మరియు అన్ని అణగారిన వర్గాల ప్రజలు, క్రైస్తవ మైనారిటీ వర్గాలు కూడా కృషి చేయాలని సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తా ఉన్నాం. 94లో ఉద్యమం ఏర్పడితే దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతా ఉంది. ఈ పోరాటానికి మొన్నటి వరకు నాయకత్వం వహిస్తూ పట్టినటువంటి వ్యక్తి మందకృష్ణ 30 సంవత్సరాలుగా ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలకు మాదిగలను తాకట్టు పెట్టి తన పబ్బం గడుపుకుంటూ వర్గీకరణ అంశాన్ని ఒక వస్తువుగా మార్చి ఆ వస్తువును అడ్డం పెట్టుకొని మాదిగల మనోభావాలతో చెలగాటమాడుతూ తన రాజకీయ సుప్రయోజనాలను తన వ్యక్తిగత ప్రయోజనాలకి కేంద్రంగా ముందుకు నడుస్తూ వర్గీకరణ అంశంలో మోసం చేసినటువంటి పార్టీలకే, మభ్యపెట్టినటువంటి పార్టీలకే మళ్ళా మద్దతిచ్చేటువంటి కుట్రలకు తెరదీసిన సందర్భంలో ఆ కుట్రలను తిప్పికొడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు నీ జేబు సొత్తు కాదని చెప్పడం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు తమ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉండబడిన మాదిగలని చెప్పని చాటి చెప్పడం కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దానికి పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం ఆలగడ్డ, బుసునూరు, గ్రంథివేముల గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గంలో గ్రామాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని, వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలకు చాలా ఉందని, ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చరితారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బుజ్నూరు గ్రామానికి చెందిన సుబ్బరాయుడుతో పాటు 10 కుటుంబాలు గౌరీ చరితారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి, మురళీరెడ్డి, చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, బిలకల గూడూరు రఫీక్, ఫరూక్, బుజ్నూరు పంట రామచంద్రారెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, బొల్లవరం సుభద్రమ్మ, పెసరవాయి వద్దు లక్ష్మీదేవి, గ్రంథివేముల రామ్మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రసూల్ జమాల్, గనిహర్ష, బిలకల గూడూరు ప్రకాష్ రెడ్డి మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న స్థానికులకు ఉద్యోగాలు కాకుండా స్థానికేతర ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకో, రాజస్థాన్ వాళ్ళకు, మధ్యప్రదేశ్ వాళ్ళకు, ఒరిస్సా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మన పిల్లలు అందరు చదువుకున్నారు, ఈ రోజు డిగ్రీలు, పీజీలు అయిపోయినాయి. ఎవరు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరో ఒకరిని కొందరు ఉద్యోగాలు తీసుకున్నా కానీ వాళ్ళని ఎక్కడేస్తున్నారు, ఎక్కడెక్కడో బెంగళూరు, మైసూరు, చెన్నై అంతంత దూరం పంపిస్తా ఉన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో పాణ్యం 138వ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పాణ్యం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మారికి నామినేషన్ పత్రాలు అందజేసిన పాణ్యం అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వచ్చి మళ్ళా ఈ రాష్ట్రంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. వైసీపీ మూకలు వివేక పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేసి మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించిన ఏపీసీసీ చీఫ్ సెక్రటరీ వైఎస్ శర్మిల. ఎస్ఎంఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమిలియో హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఎస్ఎంఈ ఫౌండేషన్ చైర్మన్ మెహబూబ్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.